గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ యశ్వంత్ ఫ్రమ్ CSC4. ఈ వీడియోలో మెయిన్లీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఎలా యూస్ చేయాలో డిస్కస్ చేద్దాం సార్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆ వేస్ అనేవి వెబ్ యాప్స్లో ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా APIs ద్వారా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ రెప్లికేటింగ్ మోడల్స్ ఫ్రమ్ హగింగ్ ఫేజ్లో మోడల్స్ తీసుకొని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ LLMస్ని మన లోకల్ సర్వర్లో డిప్లాయ్ చేసి అవి మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ర్యాగ్ మోడల్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఫైన్ ట్యూన్ చేసి వాటిని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఏజెంట్స్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మెయిన్లీ వెబ్ ఇంటిగ్రేషన్, వెబ్ యాప్స్. మెయిన్లీ వెబ్ యాప్స్లో LLMస్ని వెబ్సైట్స్ అండ్ మొబైల్స్లో ఇంటిగ్రేట్ చేసి మనం AI పవర్డ్ ఫీచర్స్ అందించవచ్చు సార్. నెక్స్ట్ దాని యూసేజ్ వచ్చేసి చాట్బాట్స్. సో చాట్బాట్స్ అనేవి మెయిన్లీ మన ఏ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్స్కి యూజ్ అవుతుంది. మెయిన్లీ మనం చూసుకుంటే స్విగ్గీ, జొమాటోలో వాయిస్ అసిస్టెంట్స్, సిరి అవన్నీ ఉంటాయి. వీటి వల్ల ఈజీగా ఈజీగా కంటెంట్ క్రియేషన్, సో రికమెండేషన్స్ కూడా ఇస్తాయి అవి వెబ్ యాప్స్లో. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ప్రోడక్ట్ రికమెండేషన్స్ అండ్ AI చాట్బాట్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి API ప్రీ-ట్రైన్డ్ మోడల్స్. సో LLMస్ని API ద్వారా థర్డ్ పార్టీ యాప్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం మొత్తం LLM అంతా డౌన్లోడ్ చేసుకోకుండా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ మన APIs చూసుకుంటే OpenAI మోడల్స్ లైక్ చాట్జిపిటీ కూడా ఒక LLM మోడల్. ఇంకా నెక్స్ట్ దీనివల్ల క్విక్ ఇంటిగ్రేషన్, ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు మన ప్రాజెక్ట్స్లో. ప్రైజింగ్, ఈ టోకెన్ బేస్డ్, సబ్స్క్రిప్షన్ బేస్డ్, కొన్ని యూజెస్ బేస్డ్ మోడల్స్ ఉంటాయి. బెనిఫిట్స్ ఇవి ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండ్ స్కేలబుల్. నెక్స్ట్ లిమిటేషన్స్ చూసుకుంటే ఇవి డిపెండెన్సీ అండ్ ప్రైవసీ కన్సర్న్స్లో వస్తాయి. GPT-3 అప్రాక్సిమేట్లీ కాస్ట్స్ 1000 tokens per 1000 tokens for $0.02. నెక్స్ట్ వే వచ్చేసి హగ్గింగ్ ఫేజ్. ఇందులో మెయిన్లీ 1 lakh ప్రీ-ట్రైన్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి సార్. సో ఈ హగ్గింగ్ ఫేజ్లో మనం ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ AI మోడల్స్ మనకు దొరికితే దీన్ని కొన్ని ట్రైన్ చేసేస్తారు, కొన్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఇందులో చాలా డేటా సెట్స్కి సంబంధించిన AI మోడల్స్ కూడా ఉంటాయి, లైక్ NLP, విజన్ బేస్డ్ మోడల్స్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ AI మోడల్స్. నెక్స్ట్ ఇంకా మనం వాటిని కస్టమైజ్ చేసుకొని ఫైన్ ట్యూన్ కూడా చేసుకోవచ్చు, లైక్ ఇందులో ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన లోకల్ సర్వర్. సో క్లౌడ్ లేకుండా మన లోకల్ సర్వర్లో రన్ చేయడం వల్ల డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది సార్. దీని రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి పవర్ఫుల్ GPU ఉండాలి వీటిని రన్ చేయాలంటే. నెక్స్ట్ ఇంకా లార్జ్ డేటా సెట్స్ కోసం స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువ కావాలి మన లోకల్ సర్వర్లో రన్ చేయాలంటే. నెక్స్ట్ PyTorch ఆర్ TensorFlow లైబ్రరీస్ ద్వారా మనం ఇది మెయిన్లీ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని కంట్రోల్ వచ్చేసి ప్రైవసీ కంట్రోల్ వచ్చేసి ఎన్హాన్స్డ్ డేటా కంట్రోల్, ప్రైవసీ ఏమో ఇంక్రీజ్డ్ డేటా సెక్యూరిటీ, లేటెన్సీ. సో దీనివల్ల లో లేటెన్సీ, ప్రాసెసింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్లైన్ యాక్సెస్, మనకు ఆఫ్లైన్ యాక్సెస్ కూడా ఉంటుంది వీటి వల్ల. నెక్స్ట్ వచ్చేసి ర్యాగ్ మోడల్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటేషన్ జనరేషన్. LLMs స్టోర్ నాలెడ్జ్ మాత్రమే యూజ్ చేస్తాయి, కానీ ర్యాగ్ వల్ల మనం డేటా ఫెచ్ ఈజీగా చేసుకోవచ్చు. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే అప్ టు డేట్ ఆన్సర్స్, అంటే లైవ్ ఫెచ్చింగ్ ద్వారా ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా నాలెడ్జ్ బేస్డ్ మోడల్ ఇంటిగ్రేషన్. ఇది మెయిన్లీ న్యూస్ యాప్స్, న్యూస్ చాట్బాట్స్ కోసం మెయిన్లీ యూజ్ చేస్తారు, ఎందుకంటే లేటెస్ట్ న్యూస్ ఫెచ్ చేసి యాక్యురేట్గా ఆన్సర్స్ ఇస్తుంది ఈ ర్యాగ్ మోడల్ అనేది. నెక్స్ట్ ఫైన్ ట్యూన్ చేసి మనం LLMs మోడల్స్ని యూస్ చేసుకోవచ్చు. ఫైన్ ట్యూన్ అంటే ప్రీ-ట్రైన్ మోడల్స్ని స్పెసిఫిక్ టాస్క్ కోసం రీట్రైన్ చేయడం. ఫైన్ ట్యూన్ ఎందుకు చేస్తామంటే మెయిన్లీ యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ దీనివల్ల కస్టమ్ AI అసిస్టెంట్స్ కోసం మెయిన్లీ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ AI చాట్బాట్ కోసం ఇండియన్ లా డేటాతో ఫైన్ ట్యూన్ చేయొచ్చు. నెక్స్ట్ మెడికల్ AI కోసం హెల్త్ కేర్ డేటా సెట్స్తో మనం ట్రైన్ చేయొచ్చు.
ఇలా చాలా డేటా సెట్స్తో మనం ఫైన్ ట్యూన్ చేసి వాడుకోవచ్చు. నెక్స్ట్ వే వచ్చేసి ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ అంటే సెల్ఫ్ ఆపరేటింగ్ ఏఐ మోడల్స్, అంటే మనకు నచ్చినట్టు అవి ఆపరేట్ చేసేలాగా మనం వాటిని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి మెయిన్లీ కస్టమర్ సపోర్ట్ ఇస్తాయి. నెక్స్ట్ లైక్ కోడింగ్ అసిస్టెంట్స్, ఇవి కూడా ఒక ఏఐ ఏజెంట్స్ లైక్ గిట్హబ్ కోపైలట్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్, ఇవన్నీ ఆ, కొన్ని ఏఐ ఏజెంట్స్, ఏ ట్రేడింగ్ బాట్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇవనేవి మెయిన్లీ ఈ ప్లానింగ్, యాక్షన్, మెమరీ, అబ్జర్వేషన్, అంటే ఒక మనం ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ ద్వారా ఆ యాక్షన్ని చేసుకుంటూ నెక్స్ట్ అవన్నీ మెమరీలో స్టోర్ చేసుకుంటూ అబ్జర్వ్ చేస్తాయి. నెక్స్ట్ ప్రైవేట్ ఎల్ఎల్ఎమ్స్ని మన సిస్టంలో ఎలా రన్ చేయాలో చూద్దాం. ఇది నేను అలామే యూస్ చేసి రన్ చేస్తున్నాను. ప్రైవేట్ ఎల్ఎల్ఎమ్స్ అనేవి మెయిన్లీ మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీనివల్ల డేటా సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్, మనకు నచ్చినట్టు కాస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాస్టర్ రెస్పాన్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. అలామాలో ఎలా రన్ చేయాలో చూద్దాం. మెయిన్లీ హార్డ్వేర్ సెటప్ మినిమం 8 GB ర్యామ్ ఉండాలి, మోడర్న్ సిపియూ అయి ఉండాలి. నెక్స్ట్ 100 GB స్టోరేజ్, రికమెండెడ్ జీపీయూ విత్ 8 GB ప్లస్ ర్యామ్. కాస్ట్ మొత్తం 40,000 to 80,000 అవుతుంది ఈ హార్డ్వేర్ సెటప్కి. నెక్స్ట్ అలామా ఇన్స్టాలేషన్కి ఏమో ఈ కమెంట్ కొడితే అలామాలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు నచ్చిన మోడల్స్ అనేవి మనం హగ్గింగ్ ఫేస్లో చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలామా రన్, మన మోడల్ నేమ్ కొడితే ఆ మోడల్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా రన్ చేయాలో అలామాలో చూద్దాం. సో ఇక్కడ అలామాలో మనం మోడల్స్ మెయిన్లీ ఇలా కనిపిస్తాయి. సో ఇప్పుడు లామా 3 సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు నచ్చినవన్నీ ఉంటాయి. సో ఇందులో మనకు నచ్చింది మనం రన్ చేసుకోవచ్చు, సైన్ ఇన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని. నెక్స్ట్ అలాగే డీప్ సీక్ మోడల్స్ కూడా మనకి మెయిన్లీ అవైలబుల్గా ఉంటాయి అలామాలో. ఇక్కడ మన జీపీయూకి తగ్గట్టు, మన సిస్టమ్ తగ్గట్టు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ మోడల్ అంటే మనం హార్డ్వేర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇంకా ఎలా డిప్లాయ్ చేయాలని చూద్దాం. నెక్స్ట్ హార్డ్వేర్ వచ్చేసి మనం క్లౌడ్లో గూగుల్ కొలాబ్ కనెక్ట్ అయ్యి మనం అక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ సెలెక్షన్ 4 bit ఫర్ స్మాలర్ మెమరీ, స్మాలర్ స్పెసిఫిక్ టాస్క్ మోడల్, 7 billion టు instead of 70. ఓపెన్ సోర్స్ వచ్చేసి మోడల్స్ టు అవాయిడ్ లైసెన్స్ ఫీస్. నెక్స్ట్ కాస్ట్ మానిటరింగ్, ఇదేమో జీపీయూ మెయిన్లీ ర్యామ్ యూసేజ్ కోసం యూస్ చేస్తాం, మానిటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రైవేట్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్, నెట్వర్క్ ఐసోలేషన్ మెయిన్లీ మనం అలామని విపిసిలో డిప్లాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనివల్ల ఫైర్వాల్ కాన్ఫిగరేషన్ కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ అథెంటికేషన్, ఏపీఐ కీస్ ద్వారా ఆత్ 2.0 ద్వారా మనం అథెంటికేషన్ దీనికి పెట్టచ్చు. నెక్స్ట్ డేటా ఎన్క్రిప్షన్, డేటా మాస్కింగ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఆడిట్స్ అండ్ మానిటరింగ్, లాగ్ ఏపీఐ రిక్వెస్ట్ ద్వారా మనం దీనికి ఆడిట్స్ అండ్ మానిటరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంపవరింగ్ యువర్ లిమిట్స్ విత్ ప్రైవేట్ లిమిట్స్, మనకి మన కంపెనీలో ఎలా కావాలో అలా మోడల్కి ట్రైన్ చేసి దాన్ని రన్ చేయొచ్చు. నెక్స్ట్ కీ బెనిఫిట్స్ వచ్చేసి దీనివల్ల డేటా ప్రైవసీ అండ్ కస్టమైజేషన్, ఆప్టిమైజ్ హార్డ్వేర్ అండ్ మోడల్ సెలెక్షన్ అండ్ సెక్యూరిటీ, ఎక్స్ప్లోర్ ఫైన్ ట్యూనింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్.